హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మెటీరియలిస్ట్స్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా ఉంది భయ్య. ఫ్యూచర్ లో ప్రైమ్ కానీ యాపిల్ టీవీ కానీ అయితే రావచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. యాక్చువల్లీ ఈ రివ్యూ కన్నా నేనైతే శాండ్ మ్యాన్ వాల్యూమ్ 2 రివ్యూ పెడదాం అనుకున్నాం కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు భయ్య. చూస్తున్నా, కొంచెం టైం పట్టుద్ది. సో రేపు ఎర్లీ మార్నింగ్ రివ్యూ అయితే శాండ్ మ్యాన్ సీజన్ 2 లాస్ట్ వాల్యూమ్ అయితే రివ్యూ పెడతాను. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఈ లోపు ఈ రివ్యూ అయితే చూసేయండి. అంతకన్నా ముందు ఆఫ్టర్నూన్ అయితే హరిహర వీరమల్ రివ్యూ పెట్టాను. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ ముగ్గురు అయితే ఉంటారు. లూసీ అండ్ తన ఎక్స్ క్రిస్ ఎవెన్స్ అండ్ ఒక పర్ఫెక్ట్ లవ్ పెడ్రో పాస్కల్. వీళ్ళ ముగ్గురు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీని అయితే మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య. మీరు కనుక ఒక రామ్ కమ్ లవ్ డ్రామా కోసం చూస్తున్నట్లయితే ఇదైతే పర్ఫెక్ట్ వాచ్ అని చెప్తా. బట్ అలా అని చెప్పేసి సూపర్ ఉంటుంది, క్లాసిక్ అని అయితే నేను చెప్పను. ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్, మంచిగా టైం పాస్ అయితే అవుతుంది. అది కూడా రామ్ కమ్ లవ్ స్టోరీస్ చూసే వాళ్ళకి మాత్రమే, అందరికీ అయితే వర్త్ ఇట్ కాదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే డకోటా జాన్సన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్టైలిష్ ఉంటుంది, ఎమోషనల్లీ కూడా గ్రౌండెడ్ గా ఉంటుంది భయ్య. ఈవెన్ క్రిష్ ఈవెన్స్ కానీ పెడ్రో పాస్కల్ కానీ ఇద్దరు కూడా పర్ఫెక్ట్లీ కాస్టింగ్ అని చెప్తా. చాలా బాగా సూట్ అయ్యారు భయ్య ఆ రోల్స్ కి అయితే. అంటే ఎమోషనల్లీ అండ్ వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా సూట్ అవుతారు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే వాళ్ళిద్దరు కూడా. అండ్ ఆ లవ్ డిబేట్ కి, ఆ పర్ఫెక్ట్ వర్సెస్ రియల్ లవ్ కి పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే జీవించేశారని చెప్పాలి. చాలా బాగా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్స్ కి. అండ్ డైలాగ్స్ కూడా చాలా షార్ప్ ఉంటాయి అండ్ రిలేటబుల్ గా ఉంటాయి అనమాట. అండ్ మెచ్యూర్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది భయ్య మాక్సిమం చెప్తున్నాగా మూవీ అన్నది. యంగ్ ఆడియన్స్ కి అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మెచ్యూర్ ఎమోషనల్ థీమ్స్ ఉంటాయి, మెచ్యూర్ డైలాగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ పరంగా ఓకే అనుకుంటే చూడండి, నాకైతే వర్కౌట్ అయినాయి. అండ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా రియల్ గా ఉంటుంది, ఫోర్స్డ్ గా అయితే అనిపించదు మీకు. మ్యాచ్ మేకర్ అన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటారు, అండ్ పాస్ట్ లో కాన్సెప్ట్ ఉంటుంది, అండ్ ప్రెసెంట్ లో కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అండ్ మనీ మ్యాటర్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ థీమ్స్ అన్నిటిని కూడా చాలా బాగా బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేసి చూపిస్తారు, ఎటువంటి హడావిడి అన్వాంటెడ్ సోదే లేకుండా. నాకు అందుకే కొంచెం మూవీ బాగా వర్కౌట్ అయిందని చెప్తా. ఇంక మెయిన్ గా సాంగ్స్ అయితే బాగా అనిపించాయి భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, సాంగ్స్ పరంగా చాలా బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే చాలా స్లో ఉంటుంది. ఆ డ్రామా అన్నది ఓవర్ డ్రామాటిక్ చేసేస్తారనమాట, అందువల్ల కొంచెం స్లో అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. అండ్ చెప్పాను కదా, రామ్ కామ్ స్టోరీ అయినప్పటికీ కూడా అంత ఫన్నీ అయితే ఏమి ఉండదు మీకు, చాలా సీరియస్ టోన్ లో వెళ్తుంది. అండ్ మోర్ డ్రామా అయితే ఇంక్లూడ్ చేస్తారనమాట. సో మాస్ ఆడియన్స్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ చూసే ఆడియన్స్ కానీ అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ప్యూర్ డ్రామా విత్ రామ్ కామ్ లవ్ స్టోరీ చూసే వాళ్ళకి మాత్రమే సెట్ అవుద్ది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా టూ మెచ్యూర్ అయితే ఉంటాయి అనమాట. స్టార్టింగ్ చెప్పిన మీకు పాజిటివ్స్ లో, మీ క్యాజువల్ వ్యూవర్స్ అయితే కనుక మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇంతకు మించి అయితే నాకు ఎన్ని నెగిటివ్స్ ఏం లేవు భయ్య. క్రిష్ ఈవెన్స్ గారు, పెడ్రో పాస్కల్ అండ్ డకోటా జాన్సన్ ముగ్గురు కలిపి ఒక రామ్ కామ్ లవ్ స్టోరీలో పెర్ఫామ్ చేశారు. వాళ్ళ కోసం చూద్దామన్నా ఇంచక్కడిగా చూసేచ్చు మూవీ అన్నది. మంచిగా టైం పాస్ అవుద్ది, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక డ్రామా లవ్ స్టోరీ ట్రై చేయండి అని చెప్తా. ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నాట్ రికమెండెడ్ భయ్య. మొత్తం లవ్ స్టోరీ గురించి కాబట్టి కొంచెం 1, 2, 3 ఇబ్బంది పెట్టి సీన్స్ అయితే ఉన్నాయి. మరీ న్యూడిటీ లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది పడతారు. సో ఫ్యామిలీతో వద్దు. ఫ్యూచర్ లో అయితే ఓటీటీకి వస్తుంది మూవీ అన్నది, తెలుగు డబ్బింగ్ కూడా రావచ్చేమో చెప్పలేం. మరి అప్పుడు దాకా వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.